మదర్స్ లవ్ ఈజ్ ఈక్వల్, మదర్స్ లవ్ ఈజ్ ఈక్వల్ అని అంటారు కదా. నాట్ ఆల్ మదర్స్ షో ఈక్వల్ లవ్ టు దర్ చిల్డ్రన్. మీరు ఒప్పుకోకపోయినా ఇదే నిజం. నిజాలు మాట్లాడతా కాబట్టి కడుపులో పొడిచినట్టయితుంది కాబట్టి కొంతమందికి నా రీల్స్ అంటే నచ్చవు. ఒక కూతురు ఒక కొడుకున్న తల్లిదండ్రులు కొడుకుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి కూతురికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఒకెత్త అయితే, సంతానం మొత్తం కొడుకులున్నా సరే ఒక కొడుకునే ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తారు, సంతానం మొత్తం కూతురులున్నా సరే ఒక కూతురికి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఇది ఇంకో ఎత్తు. అసలు ఏ బేసిస్ మీద ప్రయారిటీస్ మార్చుకుంటారో ఈ తల్లిదండ్రులు నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం. ఆఖరికి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగేసిన ఒక ఆమెని, ఏందమ్మా నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా, ఒక కూతురునేమో అల్లారు ముద్దుగా పెంచుతావు, ఇంకో కూతురునేమో అసలు దేకవు, ఇదేం లెక్క అని అడిగితే ఆ తల్లి చెప్పిన సమాధానం, ఒక కూతురికి మొత్తం నా అత్తగారు లక్షణాలు వచ్చినాయి, నా అత్తగారికి ఉన్న అలవాట్లే వచ్చినాయి కాబట్టి నాకు కూతురు అంటే నచ్చదు అని చెప్పింది. ఇంకో తల్లిని అడిగిన, అమ్మ నీకు ఇద్దరు కొడుకులు కదా, ఒక కొడుకునేమో రాజులాగా పెంచుతున్నావు, ఇంకో కొడుకునేమో పనోళ్ళ లెక్క చూస్తున్నావు, ఇదేం లెక్క అని అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటంటే, పెద్దోడు నా ప్లాండ్ సంతానము, చిన్నోడు నా అన్ప్లాండ్ కాబట్టి నాకు చిన్నోడు అంటే ఇష్టం లేదు అని ముఖం మీద చెప్పేసింది. ఇట్లాంటి తల్లులున్న సొసైటీలోనా మీరు మదర్స్ లవ్ ఈజ్ ఈక్వల్, నో లవ్ ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ మదర్స్ లవ్ అనే కొటేషన్స్ ని యూనివర్సల్ ట్రూత్ లాగా చేసేస్తున్నారు. దయచేసి అట్లా చేయకండి. నాట్ ఆల్ మదర్స్ షో ఈక్వల్ లవ్ టు దర్ చిల్డ్రన్. లెట్ మీ టెల్ యూ దిస్ అగైన్ అండ్ అగైన్ క్లియర్లీ. ఒక కొడుకుకి పంచపక్ష పరమాణాలు వండి ఇంకో కొడుకుకి గంజి పోసే తల్లులు ఉన్నారు. ఒక కూతురికి ఎక్కువ ఆస్తి వచ్చి ఇంకో కూతురికి అసలు ఆస్తి రాకుండా చేసే తల్లులు కూడా ఉన్నారు. వీళ్ళని చూసి అనిపిస్తుంది వీళ్ళకన్నా జంతువులు బెటర్ అని. ఈక్వల్ లో పెంచడం చేత కాకపోతే సింగిల్ చైల్డ్ తో సరిపెట్టుకోండి చాలు.